టు ఎందెల్. ఈ సీజన్లో మీరు వెళ్ళే ఒక్కొక్క సోషల్ గెట్ టుగెదర్లోనూ మీ స్కిన్ ఎంతో బాగా మెరవాలని మీరందరూ కోరుకుంటారు కదా. దాని వెనకాల ఉన్న రహస్యాలను తెలుసుకోవడానికి హెయిర్ అండ్ బ్యూటీ ఎక్స్పర్ట్ స్వాతి గుప్తాని ఇప్పుడు మనం కలుద్దాం. ఎందెల్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నన్ను పిలిచినందుకు థ్యాంక్స్. మా అందరి స్కిన్ ఎప్పుడు బ్రైట్గా మెరుస్తూ ఉండాలంటే దానికి మేము ఏం చేయాలో మాకు చెప్పండి. ఇది కొంచెం కష్టమైన పనే. నేనెప్పుడూ అందరితోటి చెప్తూ ఉంటాను. ఇక్కడికొచ్చే పెళ్లి కూతుళ్ళు, నా క్లయింట్స్ అందరికీ చెప్తూ ఉంటాను. అదేంటంటే ఎప్పుడు 1 లీటర్ వాటర్ బాటిల్ని మీతో ఉంచుకోండి. ఆ బాటిల్ని కనీసం 4 సార్లైనా ఖాళీ చేస్తూ ఉండాలి. అలా చేయడం మనకి చాలా మంచిది. ఇది మీలో చాలా మందికి తెలీదు. ఏమిటంటే మన లైఫ్ స్టైల్లో ఇది చాలా ముఖ్యమైన హీలర్ గా పనిచేస్తుంది. ఆ తర్వాత అన్నిటికంటే ముఖ్యమైన విషయం డైట్ అని నేను చెప్తాను. ఒక రోజుకి మీరు ముఖ్యంగా 4 రకాల పళ్ళనైనా తినాలి. కనీసం ఫ్రూట్ మిక్స్ నైనా తినాలి. మీరు జాంకాయని తిన్నారంటే అది మన హెల్త్కి చాలా మంచిది. ఆ పండుని మీరు తిన్నారంటే అది మీలో డీటాక్సిఫికేషన్ చేస్తుంది. ఇంకా ఆరెంజెస్ లో చాలా సెట్రిక్ యాసిడ్స్ ఉంటాయి, బనానాలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని తినడం చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ ని తినడం అనేది ఇంకా మంచి విషయం. ఆ డ్రై ఫ్రూట్స్ ఆయిల్ ఫ్యాక్టర్ ని కొంతవరకు తగ్గిస్తాయి. ప్రకృతి పరంగా అది చాలా ఆరోగ్యకరం. నాకు తెలిసినంత వరకు ఫ్రూట్స్ ని తక్కువగా తినడం చాలా మంచిది. ఎక్కువగా పల్సెస్ తినాలి. ఇంకా మీరు నాన్ వెజిటేరియన్ అయితే ఫిష్ ని తినొచ్చు. చికెన్, మటన్ కంటే కూడా ఫిష్ చాలా మంచిది. ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం హెల్త్ కి చాలా చాలా మంచిది. ఆ తర్వాత రోజులు గడిచే కొద్దీ మీరు సన్ స్క్రీన్ యూజ్ చేయడం మంచిది. ఇంకా సాయంత్రం వేళ మీరు మాయిశ్చరైజర్ ని యూజ్ చేయొచ్చు. మేకప్ అంతా తీసేయాలి. కనీసం కొన్నిసార్లైనా మీరు ఫేస్ ప్యాక్ ని యూజ్ చేయాలి. వారానికి 2 సార్లైనా సరే. ఇంకా నేచురల్ ఎక్స్పోలియేషన్ చేస్తుండాలి. మార్కెట్లో చాలా ఎక్స్పోలియన్స్ ఉంటూ ఉంటాయి కదా. చాలా స్క్రబ్స్ కూడా ఉంటాయి. అవి అన్ని చోట్ల దొరుకుతాయి. హోమ్ టిప్స్ గురించి మీరు చదవచ్చు. అందులో స్కిన్ డైట్స్ ఏవి మీకు సూట్ అవుతాయో అవి చూసుకోవచ్చు. ఓట్ మీల్ చాలా మంచిది. ఆరెంజ్ పీల్ కూడా యూజ్ చేయొచ్చు. చాలా మంది పెసరపప్పుని పిండి చేసి ఉంచుతారు. దాంతో కూడా చాలా మంది ప్యాక్స్ ని తయారు చేస్తారు. కొంతమంది అయితే కాఫీని నూరి దాన్ని కూడా ఒక ఫేస్ ప్యాక్ చేస్తారు కదా. కాఫీని, చాక్లెట్ ని కూడా చాలా మంది ఫేస్ ప్యాక్ లో వాడుతూ ఉంటారు. మీరు మీ తరపున ఏం చేయగలరో ఖచ్చితంగా చేయాలి. నా ఒపీనియన్ అయితే ఇదే. చెమట పట్టడం మంచిదా? ఎక్కువగా ఉక్కపోస్తే స్కిన్ కు మంచిదా? అవును, నన్ను అడిగితే ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎక్సర్సైజెస్ రోజు చేస్తూ ఉండండి. ఏరోబిక్స్ అయినా, స్విమ్మింగ్ అయినా, లేక యోగానైనా, లేకపోతే ప్రాణాయామం, లేకపోతే వాకింగ్ చేసినా చాలు. మీకు ఏది సెట్ అవుతుందో దాన్ని మీరు చేయొచ్చు. ఓకే, చాలా థ్యాంక్స్. మీరు విన్నారు కదా, ఎక్సర్సైజ్ చేయాలి, స్కిన్ కి సెట్ అయ్యే ప్రొడక్ట్స్ ని యూజ్ చేయాలి, తర్వాత బాగా తినాలి, ఎక్కువ నీళ్లు తాగాలి. ఇవన్నీ చేశారంటే మీ స్కిన్ ఎప్పుడు బ్రైట్ గా మెరుస్తూ ఉంటుంది. హాలిడేస్ ని కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. ఎందెల్లో మమ్మల్ని జాయిన్ అయినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ.